అన్నీ ఉన్నాడు కదా మంచిగా. నా పేరు వద్దయ్య, నా కూతురైనటువంటి సాయి ప్రియాంక పేరు మీద అన్నప్రసాదం జరిపించండి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి అని చెప్పేస్తే మొదటగా 1120 రూపాయలు విరాళం ఇస్తారు. భక్తిని చాటుకున్నాడు. అమ్మ కదుతూ ఉండాలి స్వామి, త్వర ముందుకు వెళ్తూ ఉండాలి. ఈరోజు కస్తూరి సుబ్రహ్మణ్యం ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమం పురస్కరించుకొని ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకోబోతున్నారు. గురువులకే సద్గురువు అయిన ఆ సాయినాథ్ గురు పౌర్ణమి వేడుకలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కర్నూలు నగరంలో 9 రోజుల పాటు జరుగుతాయి. షిరిడీలో కేవలం 3 రోజులు మాత్రమే అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం 9 రోజుల కార్యక్రమం జరుగుతాయి. అది కర్నూలు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈ నెల 22వ తారీఖు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే అఖండ నామస్మరణ కార్యక్రమంతో ఈ యొక్క గురు పౌర్ణమి వేడుక ప్రారంభమవుతాయి. ఈ రోజుతో ఉదయం 8:45 7 రోజుల పాటు నామ సప్తాహం ఉంటుంది. ఈ నామ సప్తాహ కార్యక్రమానికి కర్నూలు చుట్టుపక్కల భజన బృందం వారు, పల్లెల నుంచి గ్రామ ప్రజల వాళ్ళు, 35 భజన బృందం వాళ్ళు మరియు 7 మంది వేరే తెలంగాణ నుంచి వచ్చి ఈ యొక్క భజన కార్యక్రమం పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమం రాత్రి పగలు 7 రోజులు జరిగింది. దీన్ని నామ సప్తాహము అంటారు. ఈ నామ సప్తాహ కార్యక్రమాన్ని బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడే రాధాకృష్ణమయ్య అనే భక్తురాలు ఈ యొక్క నామ సప్తాహాన్ని ప్రారంభించింది. బాబా గారు ఉన్నప్పుడు ప్రారంభించిన నామ సప్తాహం నేటి వరకు నిరంతరం కొనసాగుతూ ఉంది కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో. చివరి రోజు ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారి దర్శనానికి చాలా మంది వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తాదులందరికీ కూడా బాబా గారు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రము సంధ్యాహారతి, ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. దీన్ని కాలాహండి అంటారు మహారాష్ట్రలో. అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా పాటిస్తున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం 8 గంటలకు పల్లకి సేవ, రథోత్సవ కార్యక్రమాలు కన్నుల విందుగా ఉంటాయి. అనంతరం శేజార్తితో ఈ 9 రోజుల కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. రేపు గురువారం కనుక రేపు కూడా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. ఇలాగా చాలా మంది భక్తాదులు వచ్చిన స్వామివారు దర్శించుకున్నారు. వారికి అందరికీ దేవస్థానం తరఫున ఆలయ పాలనతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు మహాబలేష్, సాయిబాబా దేవస్థానం ప్రధాన కార్యదర్శి, కర్నూలు.